హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అయిపోయినటువంటి చార్టు. సో అయిపోయిన చార్ట్ని ఎవడైనా సరే అనాలిసిస్ చేయగలుగుతాడు. కాకపోతే ఏంటంటే చార్ట్ని ఎట్లా రీడ్ చేయాలి అనేటువంటిది కొన్ని కాన్సెప్ట్ ద్వారా ఇదైతే కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సరే, ఇక మనం రోజు చెప్పుకునేటువంటి విధంగానే మనం ఏం చేస్తాం, ప్రీవియస్గా ఉన్నటువంటి క్లోజింగ్ ప్రైస్ని ఐడెంటిఫై చేస్తాం. ఇది ప్రీవియస్గా ఉన్నటువంటి క్లోజింగ్ ప్రైస్. ప్రీవియస్ నుంచి ఫటాఫట ఇప్పుడు మనం తర్వాత ఏం చేస్తాం, 3 క్యాండిల్స్ పడేంత వరకు వెయిట్ చేస్తాం. 1 2 3. సో 3 రెడ్ క్యాండిల్సే పడ్డాయి కాబట్టి దీని కింద ఎంట్రీ తీసుకుంటామా? దీని కింద ఎంట్రీ అనేటువంటి తీసుకుంటే ఏమవుతుంది, స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. సో లాంగ్ స్టాప్ లాస్ దాదాపుగా 120 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకొని 240 పాయింట్లు టార్గెట్ లేకుండా ఎవడైనా సరే ట్రేడ్ అనేటువంటి చేస్తాడు, చేయడు. కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేటువంటి మనం తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ దగ్గర మనం ఒక హారిజంటల్ లైన్ గీద్దాం. హారిజంటల్ లైన్ని గీసాం. సో గీసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, పడతా 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 వచ్చింది. మనం ఈ క్యాండిల్ దగ్గరికి వెళ్ళి ఒక రెడ్ క్యాండిల్ వేస్తేనేమన్నా షార్ట్ చేస్తాం, దీన్ని క్రాస్ అయితేనేమన్నా బై చేస్తాం. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. దీన్ని క్రాస్ అయితేనేమన్నా బై చేస్తాం. సో మనం ఏం చేసాము, సరే ఇక్కడి నుంచి ఉంది 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 ఎప్పటికి వెళ్ళింది, ఇక్కడ దాకా వెళ్ళింది, దాదాపుగా 1 గంటకి వెళ్ళింది. మరి ఇంత రేంజ్లో ఇక్కడ దాకా వచ్చినప్పుడు పైకి ఈ ప్లేస్కి వెళ్ళటానికి ఉన్నటువంటి గ్యాప్ ఎంత ఉంది, దాదాపుగా 110 పాయింట్లు ఉంది. అంటే నిఫ్టీలో దాని రేంజే ఒకరోజు కదలికలోనే 110 పాయింట్లు ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలి, మీరు బాగా గమనించండి. ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ తీసుకోండి. థర్డ్ క్యాండిల్ అయిపోయిన తర్వాత, థర్డ్ క్యాండిల్ అయిపోయినాక ఒక హారిజంటల్ లైన్ తీసుకున్నాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్లు ఉంది, దాదాపుగా 100 పాయింట్లు ఉంది. 100 పాయింట్లు ఇక్కడి నుంచి పడితే మహా అయితే ఎంత పడుతుంది, ఇంకొక 50-60 పాయింట్లు పడుతుంది దీని నుంచి కిందకు వస్తే. సో ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, మీరు బాగా గమనించండి, ఇక్కడి నుంచి పైకి వెళ్తే ఇంకొక 40-50 పాయింట్లు పైకి వెళ్తుంది. ఎందుకంటే ఒక 150 పాయింట్ల రేంజ్లోనే నిఫ్టీ అనేటువంటి సహజంగా కదులుతుంది కాబట్టి. సో ఇక్కడి నుంచి వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ, ఈ ప్లేస్ దాకా వెళ్ళటానికి బయింగ్ ఆపర్చునిటీ ఏదైనా సరే వస్తుందేమో మనం గమనించుకోవాలి. బయింగ్ ఆపర్చునిటీ అనేటువంటిది వస్తే మీరు ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటారు. సో ఇక్కడ చూడండి, మనకి ఒకసారి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, తర్వాత పైకి వెళ్ళి వెంటనే మనం తీసుకోగా 3 క్యాండిల్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇదే ప్లేస్ని ఇక్కడ రిజెక్షన్ అనేటువంటిది ఇస్తుంది. కాబట్టి మనం ఒక బయింగ్ ఆపర్చునిటీ కనుక వస్తే, ఇది చూడండి, ఇది మంచి బయింగ్ క్యాండిల్. సో ఈ బయింగ్ క్యాండిల్ అబోవ్ వెళ్ళి ఇక్కడ కింద స్టాప్ లాస్ అనేటువంటిది పెడతాం. ఇది అయిపోయిన చార్ట్ ఇట్లా వచ్చింది కదా అని మనం అనుకుంటాం కంటే కూడా కొంతసేపు ఆలోచన కనుక చేస్తే, మనం లాజికల్గా ఉండాలి. ఎప్పుడైనా సరే థింకింగ్ అనేటువంటిది ట్రేడింగ్ చేసేటప్పుడు లాజిక్ ఉండాలి. స్ట్రాటజీ కంటే కూడా లాజిక్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ అనేటువంటిది దీన్ని క్రాస్ అయింది అనుకోండి, దీని కింద ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ, కానీ మన టార్గెట్ కూడా ఎంత ఉండాలి, ఒక 30 పాయింట్ల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. సో రిస్క్ అండ్ రివార్డ్ రేషియో అనేటువంటిది ఇక్కడ మెయింటైన్ చేయాలి. కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కూడా చూడండి సపోర్ట్ అనేటువంటిది తీసుకుంది. సో మంచి సపోర్ట్ అనేటువంటిది తీసుకుంది కాబట్టి మంచి బుల్లిష్ క్యాండిల్ కనుక వేస్తే దాంట్లో మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవచ్చు. సో ఇది బుల్లిష్ క్యాండిల్ కాబట్టి దీని అబోవ్ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. దీని కింద ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెడదాం. ఇది అసలు ఎన్ని పాయింట్లు ఉందో ఒకసారి చూద్దాం. అంటే ఎంట్రీ పాయింట్ ఇక్కడ కాబట్టి ఎంట్రీ వేరే కలర్ పెడదాం, గ్రీన్ బ్లూ పెడుతున్నాను. ఇదేమన్నా స్టాప్ లాస్ పెడితే ఎన్ని పాయింట్లు ఉంది, 20 పాయింట్లు ఉంది. మన టార్గెట్ మాత్రం ఇదే, టార్గెట్ మాత్రం ఈ ప్లేసే ఉంటుంది. సో దీనికి వెళ్ళేంత వరకు మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా. సో
ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గనక రిజెక్షన్ గనక జరిగితే మనం ఇప్పుడు ఒక ఎంట్రీ అయిపోయింది కదా! దీంట్లో మనకి దాదాపుగా 80 పాయింట్లు మనం గ్రాబ్ చేసినట్టు లెక్క. ఇక్కడ మనకు ఒక రెడ్ క్యాండిల్ అనేటువంటిది పడింది కాబట్టి ఈ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. సెకండ్ ఎంట్రీ దీని అబోవ్ స్టాప్ లాస్ పెడతాం. ఇది తర్వాత కిందకు వచ్చినట్టు వచ్చి పైకి వెళ్ళేసేసి స్టాప్ లాస్ హిట్ చేసింది. దీంతో 2 ఎంట్రీస్ ఎనఫ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్. సో ఈ విధంగా మనం ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. రిస్క్ రివార్డ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్లో సక్సెస్ కాగలం. థ్యాంక్ యూ.